2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. ఒక ప్రకటన మోదీ గారు చేసింది ఏదైతే ఉందో 1 ఇయర్ పాటు గోల్డ్ కొనొద్దు అని. అసలు ఎందుకు అన్నారు? అంటే ఫర్దర్గా గోల్డ్ రేట్ ఏమైనా తగ్గుతుందా, లేదంటే ఇప్పుడు కొనుక్కుంటే మనం ఏమైనా నష్టపోతామా అని ఇలా రకరకాలుగా మనుషులైతే లైక్ గోల్డ్ గురించి అనుకుంటున్నారు అని చెప్పొచ్చు. ఎందుకు అలా ప్రకటించడం జరిగిందంటారు మోదీ గారు బంగారం గురించి? నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఒక భారీ బహిరంగ సభలో అనేక విషయాలు మాట్లాడుతూ మోడీ గారు ఈ బంగారం పాయింట్ కూడా గోల్డ్ విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏడాది పాటు బంగారాన్ని ఎవ్వరు కూడా కొనవద్దు అని స్పష్టంగా క్లియర్గా చెప్పారు. ఏడాది పాటు బంగారాన్ని ఎవ్వరు కొనవద్దు అని ఒక డైరెక్ట్గా ఒక ప్రకటన చేశారు ఆయన. అది బహిరంగంగా చెప్పడం కూడా, ఏదో ఒక పేపర్లో ఇచ్చినట్టు కాకుండా బహిరంగ వేదిక మీద కూడా నేను చెప్పడం జరిగింది. దీనిలో ప్రధానంగా 2 రకాల విషయాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి సార్? రీసెంట్గా మనకి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్స్, రకరకాల ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. ఎలక్షన్ సమయంలో మోడీ గారు ఎప్పుడు విషయాన్ని మాట్లాడాల. ఎలక్షన్స్ జరిగిపోయిన తర్వాత ఇంకా సీఎంలు కూడా ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత అందులో జరిగేటువంటి మొట్టమొదటి సమావేశమే ఇక్కడ మనకు హైదరాబాద్ జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది. అంటే తను చెప్పినటువంటి కారణాలు సహేతుకమైన కారణాలు అయినప్పటికీ కూడా దాన్ని కాస్త వివరించుకొని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి రాజకీయంగా ఉన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ, ఇందాక నేను చెప్పిన 2 కారణాలు. ఒకటి పాయింట్ ఆఫ్ వ్యూ పొలిటికల్గా, రెండవది ఎకనామికల్గా ఎలా ఉంటుందన్న విషయం మీద. మనందరికీ తెలిసిన విషయమే, గడచిన కొద్ది నెలల పాటు మనకు అక్కడ మధ్యప్రాచ్యం అంటే ఈస్ట్ ఏషియన్ అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఈ అమెరికా ఇరాన్కి మధ్య యుద్ధ నేపథ్యం. ఎందుకు యుద్ధ నేపథ్యం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, మోడీ గారు నిన్న మాట్లాడిన మాటలో చెప్పిన పాయింట్లు, క్లియర్గా చెప్పిన పాయింట్స్ని 3 పార్ట్స్గా మాట్లాడుకోగలిగితే, ఫస్ట్ పాయింట్ అని చెప్పింది ఏంటంటే, ఒకటి మనం కంప్లీట్గా డిపెండ్ అయిపోతున్నాం. భారతదేశంలో ఎక్కడ కూడా ఈ పెట్రోల్ కానీ లేకపోతే క్రూడ్ ఆయిల్ కానీ అటువంటి నిక్షేపాలు ఎక్కడ, అటువంటి వెల్స్ ఎక్కడ లేవు ఇండియాలో. మనం డైరెక్ట్గా ఈచ్ అండ్ ఎవరీ వాడుతున్న ప్రతిదీ కూడా మనం అక్కడి నుంచి డిపెండ్ అవుతున్నాం. ఇండస్ట్రియలైజేషన్లో వాడుతున్నటువంటి ఏదైతేనేమి, రెగ్యులర్ డొమెస్టిక్లో వాడుతున్న పెట్రోల్ డీజిలేషన్లో కూడా మనం డైరెక్ట్గా దాని మీద డిపెండ్ అవుతున్నాం. కాబట్టి మనం నిత్యావసర వస్తువులు ఏదైతే ఇది మనకి ప్రైమరీ నీడ్ అయిపోయింది, నిత్యావసర వస్తువు అయిపోయింది. కాబట్టి వీటిని మనం ఆపే ప్రసక్తి లేదు. సో వీటి విషయంలో మాత్రం అలర్ట్గా ఉండాలి పెట్రోల్ డీజిల్ విషయంలో అని ఒక విషయాన్ని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇంకొకటి, మనం వంటింట్లో వాడినటువంటి వంట నూనె, మనం వాడుతున్నటువంటి ఎడిబుల్ ఆయిల్ ఏదైతే వాడుతున్నామో, క్రూడ్ ఆయిల్ కాకుండా ఎడిబుల్ ఆయిల్ కూడా మనం విదేశాల నుంచి మనం ఏదైతే రా మెటీరియల్ మనం తీసుకొని ఇక్కడ ప్రాసెసింగ్ చేసి ఎడిబుల్ ఆయిల్స్గా మనం వాడుతున్నాం. సో ఈ విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అందుకే ఆయన ఈ పెట్రోల్ డీజిల్ విషయాన్ని కూడా చెప్తే ఏమన్నారంటే, ఎవరు కూడా ఈ పర్సనల్ వెహికల్స్ మీద ఎక్కువగా వెళ్ళేదానికన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్టర్స్, మెట్రోస్ కానీ లేకపోతే ట్రైన్స్ ఇట్లాంటివి వాడుకోండి. కార్గో సిస్టంలో కూడా రైల్వేస్ని బాగా వాడుకోవడం వల్ల మనకు చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన ఒక ఒత్తిడిని చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ గోల్డ్ పాయింట్ని తీసుకొచ్చారు అందులో కంటెంట్లోనే. సో ఆయన చెప్పడం ఏంటంటే, బంగారాన్ని ఎవరూ కొనవద్దు ఏడాది పాటు. ఇప్పుడు ఈ మధ్య ఈ మాట నేను ఆయన మాట్లాడినప్పటి నుంచి కూడా మొత్తం అంతా కూడా ఒక చర్చనీయాంశం అయిపోయింది. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్తో చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీ గారు. ఎగ్జాంపుల్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నారు. ఆయనకు ఒక 60,000 రూపాయలు శాలరీ వస్తుంది అనుకుందాం కాస్త ఎవ్రీ మంత్. అనుకోకుండా ఆయన జాబ్లో ఉన్నటువంటి పరిస్థితులు కాస్త, ఆయన జాబ్ చేస్తున్న కంపెనీ ఏదో ప్రాబ్లం అయింది. అప్పటి వరకు ఆయన ఏదైతే తన కంపెనీ శాలరీ ఒక 60,000 రూపాయలు తెచ్చుకోవడం శాలరీయో, ఆయన నిత్యావసరాలు ఏంటి, హౌస్ రెంట్ కట్టుకోవడం, అదేవిధంగా పిల్లలు ఉంటే పిల్లలకి స్కూల్ ఫీజులు చదివించుకోవడం, భార్యను చూసుకోవడం, తన మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకొని ఆ 60,000 రూపాయల శాలరీలో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు భార్య అర్ధాంతరంగా వచ్చేసి నాకు ఒక 10 గ్రాముల బంగారం చైన్ కొనండి అని అడిగింది అనుకోండి భార్య. మరి ఆ భర్త పరిస్థితి ఏంటి? అది ఇక్కడ పరిస్థితి అనమాట. అంటే ఇప్పుడు ఈ భార్యకి కావాల్సిన 10 గ్రాముల బంగారం కొనాలంటే అది నిత్యావసర వస్తువు కాదు కదా. ముఖ్యంగా బంగారం కూడా భారతదేశంలో నిల్వలు లేవు. ఇక్కడ భారతదేశంలో బంగారం కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితే ఉంది. 99% మనం గోల్డ్ని విదేశాల నుంచే మనం దిగుమతి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో డాలర్ వాల్యూ అనేది రోజు రోజుగా 93 నుంచి 95, 97 రూపాయలకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మన హైయెస్ట్ మనం మనీ పెట్టి పర్చేజ్ చేసిన పరిస్థితి వస్తుంది. ఆయన ఆ విషయాన్ని ఉద్దేశించి చెప్పారంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్రిటికల్ కండిషన్ ఏదైతే ఉందో,
మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, మనం ఆల్రెడీ 2020లో కరోనా చూసాం. కరోనా అయిన తర్వాత కొద్ది రిలీఫ్ పొందుతున్నాం అనగానే ఇమీడియట్గా మనకు ఉక్రెయిన్ వార్ వచ్చింది, రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చింది. రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి కాస్త రిలీఫ్ అవ్వగానే ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇది వచ్చింది. ఇవన్నిట్లో పరిస్థితులు ఏంటంటే మనం కాస్త రిలీఫ్ ఓకే మనం సెల్ఫ్ సస్టైన్గా మనం డెవలప్ అవుదాం అనుకున్న సమయానికి మళ్ళీ ఏదో ఒక వార్ రావడం. అంటే 2020 నుంచి ఇప్పుడు 2026 వరకు మనం చూసుకుంటే ఈ 6 ఇయర్స్లో కూడా ఎవ్రీ 1.5 2 ఇయర్స్కి ఏదో ఒక సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా చిన్న ఇష్యూస్ కాదు, ప్రపంచం మీద ప్రతి ఒక్కరి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. కరోనా తర్వాత మనం రిలీఫ్ అయ్యేసరికల్లా రష్యా ఉక్రెయిన్ వార్ కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు వచ్చినటువంటి ఈ మిడిల్ ఈస్ట్ వార్ ఇప్పుడు ఇంకా కంప్లీట్ కాలేదు, దాన్ని ఎప్పటికీ క్లోజ్ అవుతుందో కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లో మనం ఏంటంటే నిత్యావసర వస్తువులు కానీ ముఖ్యంగా ఎడిబుల్ ఆయిల్స్ కానీ వీటన్నిటి మీద కూడా మనం పై దేశం నుంచి డిపెండ్ అవుతున్నాం కాబట్టి భారతదేశంలో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఇటువంటి చాలా సంక్లిష్టమైన స్థితులు అంటే ఇప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఎప్పుడైతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మామూలుగా ఉన్న ఫ్యామిలీ ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ఎలా అయితే ఇబ్బంది పడి ఈ టైంలో ఆభరణాలు కొనుక్కోవడం, గోల్డ్ కొనుక్కోవడం అలాంటి కాకుండా మనం ఎమర్జెన్సీస్ వాటి కోసం మనం చూస్తాం, మెడికల్ చూస్తాం, ఫుడ్ చూసుకుంటాం, ఉండడానికి ఉన్నటువంటి హౌస్ గురించి రెంట్లు కట్టుకోవడం, మనకు నిత్యావసర వస్తువుల మీద ఫోకస్ చేస్తామా లేకపోతే గోల్డ్ మీద ఫోకస్ చేస్తామా, ఇప్పుడు లగ్జరీస్ మీదకి వెళ్తామా? అది మోడీ గారు చెప్పినటువంటి ఆయన ఇంటెన్షన్ అది. అంతే తప్పించి కొనకూడదంటే ఏదో ధరలు పెరుగుతాయేనో ధరలు తగ్గుతాయేనో లేకపోతే ఇంకేదో జరిగిపోతుందని ఆ ఉద్దేశంతో ఆయన ఉద్దేశం కాదు. భారతదేశం చాలా ఒక ఎకనామికల్ చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది భారతదేశం. ఇది మనం మొన్నటిదాకా తెలియదు, ఇప్పుడు ఆ పెయిన్ తెలుస్తోంది, ఇప్పుడు అది దానివల్ల ఎదుర్కొంటున్నాం అని చెప్పి. అంతేకాకుండా వ్యవసాయదారులు కూడా ఉద్దేశించి ఒక మాట చెప్పారు ఆయన. ముఖ్యంగా ఈ యూరియాకి సంబంధించి విదేశాలన్నీ ఈ యుద్ధ ప్రభావం వల్ల యూరియాలో ఇచ్చే ఒక బ్యాగ్ ఈరోజు 3000 రూపీస్కి మనం వాళ్ళందరూ పర్చేజ్ చేస్తే ఈరోజు కూడా భారతదేశంలో 300 రూపీస్ కానీ తక్కువగానే మనం అక్కడ యూరియా బ్యాగ్ని ఇస్తున్నాం భారతదేశం నుంచి. కాబట్టి అనేక రకాలుగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కూడా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఈ పరిస్థితుల దృష్ట్యా బంగారాన్ని కొనకండి. ఎందుకు కొనొద్దంటే ఇవి కారణాలు. దానివల్ల మళ్ళీ మనం డంప్ తీసుకొచ్చి ఇంట్లో మనం ఏం చేస్తాం, రోజు పెట్టుకుని తీసుకొచ్చి అక్కడ మూల పెడతాం. దానివల్ల ఉపయోగం అనేది ఉండదు. ఇట్స్ అ లగ్జరీ స్టేటస్ సింబల్. కానీ స్టేటస్ ఎప్పుడు వస్తుంది, లగ్జరీ ఎప్పుడు వస్తుంది? మనం ప్రైమరీ నీడ్స్ అన్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ అయిన తర్వాత కదా లగ్జరీ గురించి ఆలోచిస్తాం. అంతేగాని లగ్జరీకి ఆలోచించే ప్రైమరీ నీడ్స్ తర్వాత పక్కన పెట్టాం కదా. ఈరోజు ఎంత జాబ్ చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు సర్వైవల్ ప్రాబ్లం ఉన్నాడు భారతదేశంలో. ఈరోజు మనిషికి 50,000 శాలరీ వస్తున్నా సరిపోవట్లేదు, ₹1,00,000 శాలరీ వస్తున్నా సరిపోవట్లేదు, ₹5,00,000 శాలరీ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బంగారాన్ని కొనుక్కొని గోల్డ్ని మీరు అట్లా అది ఆర్నమెంట్ రూపంలో అయినా సరే, బిస్కెట్ రూపంలో అయినా సరే, ఆర్నమెంట్ రూపంలో అయినా సరే ఇదే ప్రాబ్లం. గోల్డ్ని తీసుకొచ్చి ఏం చేస్తారు, ఆర్నమెంట్ మెడలో వేసుకోరుగా, తీసుకొచ్చి స్టోరేజ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, హైయెస్ట్ రేట్ కొనుక్కుంటున్నాం, మీ ఇళ్ళల్లో మాత్రం లాకర్లోనో ఇళ్లలోనో మన బీరువాలను దాచిపెట్టుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా మనకి విదేశీ మారక ద్రవ్యం అనేది మనం ఎక్కువగా డంపింగ్ చేసుకోవాల్సి అంటే విదేశీ మారకం ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. అందుకని ఆయన ఎగ్జాంపుల్ చెప్తూ కూడా చెప్పారు, పూర్వకాలంలో ఇలాంటి యుద్ధాలు జరుగుతున్న సమయంలో తమ దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చేవారు. మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రీవియస్ కాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అందరికీ ఇచ్చేవారు. కానీ ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో మనం బంగారాన్ని కొనుక్కోవడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి బంగారాన్ని ఎవరు కొనవద్దు. ఒక 1 ఇయర్ పాటు వాయిదా వేసుకోండి. 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీరు సిచ్యువేషన్స్ అన్నీ కూడా మళ్ళీ స్టాండర్డ్స్ వస్తాయి. కాబట్టి ఆ టైంలో మనం పెట్టుకోమని చెప్పి అది మోడీ గారి యొక్క ఆయన ఇంటెన్షన్ తప్పించి, అంతేగాని ధరలు తగ్గుతాయని ధరలు పెరుగుతాయని ఇలా దీన్ని కంపేరిటివ్ టు సోషల్ మీడియాలో ఏదైతే జరుగుతున్నటువంటి చక్కర్లో తిరుగుతుందో ఈ ఇన్ఫర్మేషన్ అంటే కాదు. మెయిన్ ఏంటంటే దేశం ఎదుర్కొంటున్న కొంత క్లిష్ట పరిస్థితి ఉంది. సో దాని నుంచి మనం బయటపడ్డాక రిలీవ్ చేసుకోండి అని చెప్పి ఆయన ఉద్దేశం. సిరి గారు, ఐ హోప్ ఈ వీడియో త్రూ అన్న బంగారం ఎందుకు కొనొద్దు అన్న దానికి ఒక క్లియర్ ఆన్సర్ అయితే వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను చూసే వాళ్ళందరికీ కూడా. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.